గారి నాయకత్వం దామోదర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఈరోజు ప్రజాపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మంచి అన్ని విధాలుగా రైతులు ఇప్పుడు పంట వేసుకునే టైంలో వస్తున్నందుకు రైతులు ఎంతో ఆనందపడుతున్నారు. వాళ్ళ రైతుల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన చూపడం ఉత్సవం సంబంధించి మేమందరం కూడా నాయకులము కార్యకర్తలం అందరం కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాము. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పట్టినందుకు అని చెప్పి సందర్భంగా చేసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టో పెట్టే విధంగా మన రైతు భరోసా చేస్తామని చెప్పి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని టోటల్గా ఈరోజు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఇంకో నేను అనుకుంటా ఈరోజు రాత్రి వరకు ఏమన్నా మిగిలి ఉంటే కూడా మొత్తం అందరికీ కూడా ఈ రైతు భరోసా పైసలు పడతాయి కాబట్టి రైతులంతా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా ఈరోజు విత్తనాలు వేసుకొని చేనుల కాడ అందరూ సంతోషంగా ఎరువులు కొనుక్కొని పంటలు పండించుకునే సిద్ధంగా ఉన్నారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం మన స్థానిక నాయకుడు మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జోగుపేటలో మనం ఈ సంబరాలు చేసుకుంటున్నాము. అదే మాదిరిగా సంగుపేట రైతు నేస్తం కార్యక్రమంలో మన మంత్రివర్యులు పాల్గొంటున్నారు కాబట్టి మేమంతా రైతులమంతా అక్కడ వెళ్ళి మేము మా రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మన ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పెంచుతామని 10,000 నుంచి ఎకరాకు 12,000 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన దామోదర్ గారిని ఆధ్వర్యంలో రైతు బంధును పెంచి ఒక 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ 10 ఏళ్లలో ఈ జూన్ మాసంలో రైతు బంధు ఎప్పుడు కూడా వల్లేదు. ఎందుకంటే సీజన్ మనకు మెరుగం నుంచే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైంకు మనకు విత్తనాలకు ఎరువులు ప్రతిదానికి తీసుకోవడానికి డబ్బులు ఈరోజు జమ చేసినందుకు మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ స్థానిక మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి అందరూ కూడా ఇక్కడ ఆందోళన నియోజకవర్గ రైతులు అందరూ రుణపడి ఉంటారని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఈరోజు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు మన రైతు భరోసాలో ప్రతి ఒక్క బీద రైతుకు, సన్నకారు రైతులకు, అసలైన రైతులకు గుర్తించి వాళ్ళకి 9,000 కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ 100% పూర్తయిన సందర్భంగా ఈరోజు మేము మా నాయకులకు దామోదర్ రాజనరసింహ గారికి అట్లాగే రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ర్యాలీ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు రైతు ఖాతాల్లో 9,000 కోట్లు 9 రోజుల్లో వేసిన ప్రభుత్వము మొట్టమొదటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఈరోజు తెలంగాణలో ఏకపక్షంలో ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అని గమనించాలి. ఈరోజు మాటలకే పరిమితమైన గత ప్రభుత్వాలు ఇప్పుడు చేతలతో చూపిస్తున్న మన కాంగ్రెస్ వ్యత్యాసం ఇది అని నేను తెలియజేసుకుంటా. రైతులు ఆలోచన చేయాలి. ఏదైనా మాట ఇచ్చిరంటే మాటతో కట్టుబడి ఉండే ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన పూజ్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారి ప్రభుత్వం అని నేను గంటపదంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము గంటపదంగా తెలియజేస్తున్నాం.